అమ్మ చేతి కమ్మటి దద్దోజనం చేసుకుందాం వచ్చేసేయండి. ఏముంది పెరుగన్నమేగా అనుకోవద్దండి. చాలా ఈజీగా, సింపుల్‌గా, క్విక్‌గా అయ్యే ప్రాసెస్ చెప్తాను వచ్చేసేయండి. దద్దోజనాన్ని రేషన్ బియ్యంతో చేస్తే దీని టేస్ట్ అద్భుతం. ఫస్ట్ మనం రేషన్ బియ్యాన్ని మంచిగా కడుక్కొని చాలా మెత్తగా అన్నం వండుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నం చల్లారేలోపు సైమల్టేనియస్‌గా ఇంకొక ప్యాన్‌లో పోపేసుకోవాలి. ఇందాక మనం చల్లార్చుకున్న అన్నాన్ని స్మాషర్‌తో మంచిగా స్మాష్ చేసుకొని ఫస్ట్ కాచి చల్లార్చిన పాలనైతే అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ ఎంత క్వాంటిటీ వేసామో అందులో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ కర్డ్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ లేకపోతే ఎలాగా, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకేముంది, మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పోపు ఉంది కదా, పోపుని దీంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుంటే సెట్. చూడడానికి ఎంత కమ్మగా ఉందో తినడానికి కూడా అంతే కమ్మగా ఉందన్నమాట. ఇంతకీ ఇప్పుడెందుకు దద్దోజనం అంటే మా గల్లీ గణేష్ దగ్గరికి ప్రసాదం కోసం అన్నమాట. ఇంతకీ మీ ఫేవరెట్ ప్రసాదం ఏంటి?